హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి నూజివీడు దగ్గర ఉన్నటువంటి కృష్ణా రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఒక 8 ఎకరాల లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మొత్తం బాగా పిచ్చి మొక్కలతోటి అసలు మనం లేఅవుట్‌లో అడుగు పెట్టలేనటువంటి పొజిషన్‌లో ఉంది ఈ లేఅవుటు. సో, మేమేం చేసామంటే మాకు ఆ లేఅవుట్‌లో 10 ఫ్లాట్లు మొత్తం క్లీన్ చేసి, మార్క్ చేయడానికి, అలాగే పిల్లర్స్ వేయడానికి మాకు వర్క్ వచ్చిందండి. దీంట్లో వచ్చి మొత్తం కలిపి మేము కేవలం 2 ఒకే ఒక్క రోడ్‌లో 2 వైపులా మేము ఫస్ట్ రోడ్డంతా క్లీన్ చేసేసామండి. రోడ్డంతా క్లీన్ చేసి శుభ్రంగా మనకెందుకంటే పిల్లర్స్ ఏయడానికి మనకి ఇసుక, కాంక్రీట్ ఇలాంటి ఐటెమ్స్ ఎళ్ళాలి కాబట్టి మొత్తం ఫస్టు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసామండి. క్లీన్ చేసేసేసి తర్వాత జేసీబీ పెట్టి సైట్ కూడా నీట్‌గా క్లీన్ చేసామండి. సైట్ క్లీన్ చేసి పాత రాళ్ళు ఎక్కడున్నాయో ఎతికి ఒక్కొక్క చోటైతే పాత రాళ్ళు కూడా సరిగ్గా లెవ్వండి. మొత్తం పాత రాళ్ళన్నీ కూడా పోయినియి. ఎందుకంటే ఆ లేఅవుటేసి కూడా మనకి దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ దాటి ఎబోవ్ అయిపోయింది. అందువల్ల ఈ మధ్యలో గీతలు తిరగని లోపల ఏమైనా అవనియి గానీ మొత్తానికి రాళ్ళు కూడా సరిగ్గా లెవ్వు. నేనేంటంటే ఈ లేఅవుట్ స్కెచ్ పట్టుకుని ఒక రాయి దొరికితే ఆ రాయి పట్టుకుని అలాగా మొత్తం మళ్ళీ అదేంటి రీఫిక్సింగ్ చేసుకున్నానండి. ఆ ఫ్లాట్‌లన్నీ కూడా నేనేసినటువంటి 10 ఫ్లాట్లు ఒకే చోట కూడా లెవ్వు. 3 ఫ్లాట్లు ఒక చోట, 3 ఫ్లాట్లు ఒక చోట, మళ్ళీ ఇంకా 3 ఒక్కొక్క ఫ్లాటు ఇండివిడ్యువల్‌గా అలా ఉన్నాయండి ఈ ఫ్లాట్‌లన్నీ కూడాను. సో, మీరు చూస్తున్నారు కదా! ఫ్లాట్‌లన్నీ నీట్‌గా ఆ జేసీబీ తీసుకొచ్చేసి మినిమమ్ 4 గంటల సేపు వర్క్ చేయించానండి. మొత్తం ఆ యొక్క రోడ్లేంటి, ఫ్లాట్‌లేంటి మొత్తం ఏది వదలకుండా శుభ్రం చేయించి వాళ్ళకి అలాగే పిల్లర్స్ కూడా. ఎందుకంటే ఈ నూజివీడు అయినేసరికి ఏంటంటే ఇంకొక ప్రాబ్లమ్ ఉంటుందండి. ఈ మధ్యలో అక్కడక్కడ పడుతూ ఉంటాయి. ఏది రాయి పడుతూ ఉంటది. ఈ రాయిని కూడా మేము పగలగొట్టి కింద 3.5 అడుగులు, పైన 2.5 అడుగులు, పైకి పిల్లర్ కింద 3.5 అడుగులు ఎళ్తుంది. పైన 2.5 అడుగులు కనపడే విధంగా మేము పిల్లర్స్ ఏసామండి. ఎవరికైనా సరే రేపొద్దున చెట్లొచ్చినా, మొక్కలొచ్చినా సరిగ్గా ఎళ్తే ఇలా కొడితే మనకి ఇదిగో పిల్లర్ ఉంది ఇక్కడ మన సరిహద్దు అని కనపడే విధంగా. ఈ ఫ్లాట్‌లొచ్చి కొలతలు కూడా ఒకటొచ్చి ఈ రోడ్ సైడ్ ఫస్ట్ బిట్‌లొచ్చి 170 చదరపు గజాలున్నాయండి. మిగతాన్ని 130 చదరపు గజాలున్నాయి. సో, ఈ 130 చదరపు గజాలవి కూడా దగ్గరుండి చక్కగా మేము ఆటిల్ని నీట్‌గా క్లీన్ చేసి జేసీబీ అంతా ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా ఒక మషిన్ పెట్టి చెత్తా చెదారం అంతా పక్కకు లాగించి నీట్‌గా చక్కగా ఈ బోర్‌లోన తీసుకొచ్చి బోర్లు తీయించి ఈ కాంక్రీటు, ఇసుక అన్నీ పట్టుకుని నీట్‌గా మనకి బాక్సులతోటి నీట్‌గా యాంగిల్ చూసుకొని అన్నీ కూడా ఈశాన్యం వైపు తిరిగినియండి ఈ ఫ్లాట్‌లన్నీ కూడాను. అది ఎలా అయితే ఉన్నాయో అలాగే మేము కూడా చక్కగా వాళ్ళకి ఫ్లాట్ మార్కింగ్ చేసేసామండి. మార్క్ చేసేసాము. వాళ్ళకి ఫోటోలు కూడా వాట్సాప్ తీసి కస్టమర్‌కి అందరికి కూడా ఈ ట్రాక్టర్ తిరిగేటప్పుడు, ఈ జేసీబీ తిరిగేటప్పుడు కూడా వాళ్ళకి ఫోటోలు పెట్టాము క్లీన్ చేసిందని. తర్వాత అలాగే ఈ యొక్క పిల్లర్స్ ఏసిన తర్వాత కూడా నేను వాళ్ళకి ఫోటోలు తీసి వాళ్ళకి వాట్సాప్ చేసామండి. ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఇదిగోండి అని చెప్పి. ద కస్టమర్ ఈజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ ఎస్ఎల్ ల్యాండ్‌మార్క్ సాఫ్ట్‌వేర్ సంస్థలో 2 సిస్టమ్స్ పెట్టుకున్నామండి. ఇలా క్లీన్ చేసేయడానికి ఒక సిస్టమ్ ఒకటి. అంటే ఒక ప్యాకేజ్ పెట్టుకున్నాము. ఇయర్లీ ప్రతి నెల సైట్ దగ్గరికెళ్ళి ఒక ఫోటో దిగి ఆ ఫోటోని నీట్‌గా వాళ్ళకి వాట్సాప్ చేయడం అనమాట. ప్రెజెంట్ మీ సైట్ ఎలా ఉంది? ఇగో 4 పిల్లర్లంట అని చెప్పడానికి. ఒకవేళ ఏమన్నా మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ కూడా చేస్తామండి. అంటే ఈ లోపల 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కి మొక్కల మీద నీట్‌గా ఉంచడం. వాళ్ళ సైట్ ఎప్పుడు చూసినా సరే చక్కగా నీట్‌గా ఉండేటట్టు మేము ప్రిపేర్ చేస్తామండి. ప్లీజ్ సార్, చాలా థాంక్స్ అండి.